కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన నాయకులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆశీస్సులు పవన్ పై ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు. పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లలో జనసేన అభ్యర్థులు అత్యంత మెజారిటీతో గెలుపొందాలని పూజలు నిర్వహించామని తెలిపారు. శ్రీ విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దత్తుడి ప్రథమ అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా 105 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరిగింది. పిఠాపురం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటుంది, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దానిలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత గొప్ప మెజార్టీతో, దాదాపు 1,00,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జన సైనికులు, వీర మహిళలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ నామినేషన్ వెళ్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు భుజాల మీద ఎత్తుకుని ఈ ఎలక్షన్ మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని జన సైనికుల సహకారంతో అన్నవరం సత్యదేవుని సన్నిధికి, అదేవిధంగా తొలి తిరుపతికి కూడా పాదయాత్రలు చేయడం జరిగింది. అనేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.